ప్రస్తుతం ఐడ్రీమ్ టీమ్ ఉంది ITM యూనివర్సిటీ గ్వాలియర్లో. యాక్చువల్గా ఎంట్రన్స్ నుంటే మనం వస్తూ ఉంటే ఒక అడవికి ఎంటర్ అవుతున్నటువంటి అనుభూతి. ఎక్కడైనా ఒక థియరీ ప్రాక్టికల్ నాలెడ్జ్లు అనేవి రెండు డిఫరెంట్గా ఉండేలా ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ITM సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ల్యాబ్ను తయారు చేసింది. దాంట్లో ప్రధానంగా నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది. ITM is known for its excellence of the teaching skills and artificial intelligence and machine learning program actually. Okay. So it's a BTech course. In conventional course there is a gap. Zero classroom teaching will provide the students to get this facility to develop their technical skill more intensively. ITM స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఎరీనాలో పాల్గొని వాళ్ళు ఇప్పటిదాకా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఎన్నో గెలుచుకున్నారు. దీంతోనే అర్థమైపోతుంది ఎడ్యుకేషన్ ఎంత ప్రయారిటీయో. స్పోర్ట్స్, ఫిట్నెస్ యాక్టివిటీస్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది ITM యూనివర్సిటీ గ్వాలియర్లో. క్యాంపస్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన సైడ్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఫీజ్ది, ఇక్కడ కంపేర్ చేస్తే తక్కువ ఉంది. అండ్ ఆల్రెడీ మా బ్రదర్ కూడా సజెస్ట్ చేశారు. మంచిగా ఉంటుంది కాలేజ్, పీస్ఫుల్గా ఉంటుంది, స్టడీ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. క్యాంపస్ అయితే మేము చేరినప్పటికి ఇప్పటికి క్యాంపస్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. నాకేమైతే మామూలుగా అయితే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs దాన్ని క్రాక్ చేయాలని అంత కాన్ఫిడెంట్తో ఉన్నాను నేను. బెస్ట్ విషెస్ యువర్ డేస్. ఫస్ట్ వచ్చేసి మనకి స్టడీ చూసుకున్నా ఎంత బాగున్నా కూడా మనం ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి పస్తులు అయితే ఉండి పడుకోలేము కదా. సో రోజు రోటీ కూడా తినలేరు. రోజు రోటీ కూడా తినలేరు. సో అండ్ దానివల్ల ఏంటంటే మనకి సౌత్ ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఎవరైతే సౌత్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి. We are happy with South food, no? This is the best university, I think. Think big, think beyond. సెలబ్రేటింగ్ డ్రీమ్స్, ఈ రెండు ట్యాగ్ లైన్స్ తో ITM ఫ్యూచర్ జనరేషన్ కి కావాల్సినటువంటి ఒక పర్ఫెక్ట్ ఫార్ములాని అందిస్తుంది. అదే లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలని. ప్రస్తుతం ఐడ్రీమ్ టీమ్ ఉంది ITM యూనివర్సిటీ గ్వాలియర్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ గ్వాలియర్. ఎందుకని ఐడ్రీమ్ టీమ్ ఇక్కడికి వచ్చింది? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేశారు, రిజల్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, కాలేజ్ అయితే బాగుంటుందా, యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, భవిష్యత్తు బాగుండేలా ఉండేటువంటి యూనివర్సిటీ ఏముంటుంది, ఎట్ ద సేమ్ టైం మంచి కోర్సులు అందించడంతో పాటుగా ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్కి తట్టుకునేలా ఉండేటువంటి స్కిల్స్, టెక్నాలజీ, నాలెడ్జ్ అండ్ సర్టిఫికేట్ కూడా యూస్ఫుల్ అయ్యేలా MOUలు ఇవన్నీ ఉన్నటువంటి యూనివర్సిటీలని సెర్చ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళ కోసమే ఐడ్రీమ్ డిఫరెంట్ యూనివర్సిటీలని అలాగే విభిన్న రాష్ట్రాలను కూడా పర్యటిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం మధ్యప్రదేశ్ గ్వాలియర్కు చేరుకున్నాము. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అందిస్తున్నటువంటి కోర్సులేంటి, అందులో తెలుగు విద్యార్థులకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉన్నాయి. సో క్యాంపస్ టూర్ చేద్దాము, స్టూడెంట్స్తో మాట్లాడదాము, ఫ్యాకల్టీతో మాట్లాడదాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు వీటన్నిటి గురించి కూడా పరిశీలించి తెలుసుకుందాం. ITM యూనివర్సిటీ గ్వాలియర్ క్యాంపస్ 200 ఎకరాల్లో ఉంది. యాక్చువల్గా ఎంట్రన్స్ నుంటే మనం వస్తూ ఉంటే ఒక అడవికి ఎంటర్ అవుతున్నటువంటి అనుభూతి. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చని చెట్లు, దీంతో పాటుగా కనిపిస్తున్నటువంటి పక్షులు, ఎస్పెషల్లీ నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి, మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. మోర్ ఓవర్ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా పచ్చగా ఉంటుంది. అండ్ చుట్టూ చూస్తే మనకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి, వాతావరణం, వెలుతురు అనేవి ఉన్నాయి. బ్లాక్స్ కూడా డిఫరెంట్ బిల్డింగ్స్ అనేవి కూడా ఇరుకిరుకుగా లేనటువంటి బిల్డింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, మనం ఇన్సైడ్ వెళ్దాము, బ్లాక్స్ ఏమున్నాయి, డిపార్ట్మెంట్స్ ఏమున్నాయో చూసేద్దాం. ఏ యూనివర్సిటీ చూసినా, ఏ కోర్సులో జాయిన్ అయినా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటాం. అక్కడ చెప్పేటువంటి కోర్సులు, క్యాంపస్లు, ల్యాబులు వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఒక స్టూడెంట్
తెలుగు రాష్ట్రాల నుంచి గ్వాలియర్లో ఉన్నటువంటి ఐటీఎంకి వచ్చి చదువుకోవాలి అంటే మిగతావన్నీ ఎలా అయితే చూస్తారో అంతే పర్ఫెక్ట్గా వాళ్ళు తినేటువంటి ఫుడ్ గురించి కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ 4 years ఉంటారు, 4 years ఉండేటువంటి ఫుడ్ ఎలా ఉండాలి. కేవలం నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటే సరిపోతుందా? ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఉండేటువంటి మెను, ఆ ఐటమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఐటీఎం పర్ఫెక్ట్గా మనకు కావలసినటువంటి తెలుగు ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి నా ప్లేట్ని కూడా చూసినట్టయితే ఇటు నార్త్ ఇండియన్ ప్లస్ సౌత్ ఇండియన్ రెండు కలిసినటువంటి ఫుడ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు అనుగుణంగా ఉండేటువంటి టేస్ట్లు. నా ప్లేట్లో ఆలు అండ్ టమాటా విత్ గ్రేవీ కర్రీ ఉంది, సాంబార్ ఉంది, పప్పు ఉంది, పూరి అండ్ పాపడ్ కూడా ఉంది అండ్ గడ్డ పెరుగు కూడా కనిపిస్తుంది. సో యూజువల్గానే ఉండేటువంటి క్రేవింగ్స్ ఉంటాయి. ఎంత చదువు చెప్పినా, ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా, ఎంత ఫిజికల్ యాక్టివిటీ, ఎన్ని ఎక్సర్సైజులు, స్పోర్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ మెయిన్గా కావాల్సింది కడుపు నిండడం, కడుపు నిండా తినడం అనేది. ఆ ఫుడ్ని ఐటీఎం ప్రొవైడ్ చేస్తుంది. అంతే కదా త్రివేణి? ఎస్ మ్యామ్. సో త్రివేణి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. తను సౌత్ ఇండియా స్టూడెంట్స్ కోఆర్డినేటర్. అట్ ద సేమ్ టైం హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్కి తను ఒక అక్కలాగా ఉంటారు ఇక్కడ. సో త్రివేణి, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ చూసిన తర్వాత మీ పిల్లల దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా మేడం, ఎవరైనా కూడా సౌత్ నుంచి నార్త్కి వస్తున్నాము అంటే చదువుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రతి ఒక్క పేరెంట్కి కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫుడ్. సో ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, మనం తినగలమా లేదా అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్. సార్ ఫస్ట్ వచ్చేసి మనకి స్టడీ చూసుకున్నా ఎంత బాగున్నా కూడా మనం ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి పస్తులు అయితే ఉండి పడుకోలేము కదా. సో రోజు రోటీ కూడా తినలేరు, రోజు రోటీ కూడా తినలేరు. సో అండ్ దానివల్ల ఏంటంటే మనకి సౌత్ ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఎవరైతే సౌత్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి. సో మేము చెప్పేది ఏంటంటే లైక్ 600 members ప్లస్ మనకి సౌత్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మనం సౌత్ ఫుడ్ని అరేంజ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళకి అట్లీస్ట్ వర్త్ అనేది ఉండాలి కాబట్టి లైక్ వాళ్ళకనేది సపరేట్ ఫుడ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్టయితే మన ఫుడ్ అనేది ఎవరికైతే లైక్ రోజు ఏదైతే మెస్లో పెడుతున్నారో మీకు ఇప్పుడు కూడా అదే మేము పెట్టాము. సో మీరు టేస్ట్ చేసి చెప్పండి అది ఎలా ఉంది ఏంటి అనేసి. ఎగ్జాక్ట్లీ. నేను ఇంతకుముందు నార్త్ అండ్ సౌత్ అని చెప్పాను. మనం సౌత్లో కొంచెం స్పైసీ మసాలాతో ఉన్నటువంటి ఫుడ్ తింటాము. అండ్ నాతో పాటుగా ఉన్నటువంటి లంచ్ చేస్తున్నటువంటి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఐటీఎంలో ఉండేటువంటి ఫ్యాకల్టీ. ఈ ఇద్దరు నార్త్ ఇండియన్స్. వీళ్ళకి ఏంటంటే కొంచెం స్పైస్ తక్కువ ఉండాలి. అందులో ఇచ్చినటువంటి కర్డ్లో కూడా వాళ్ళు షుగర్ వేసుకొని తింటుంటారు. సో ఆ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా ఉండేటువంటి ఐటమ్స్ ఉన్నాయి. అండ్ పప్పు, ఆలు మన టేస్ట్లో ఉన్నట్టుగా మనం ఎలా అయితే ఇంట్లో చేసుకుంటామో అలా ఉంది. అట్ ద సేమ్ టైం సాంబార్ కూడా ఉంది. అండ్ దీంతో పాటుగా ఫుల్ ప్లేట్ మీల్ కనిపించాలి అంటే పాలక్ పనీర్ ఉంది, దానికి తగ్గట్టుగా పూరి అండ్ రోటీ కూడా ఉంది. అండ్ డోంట్ మిస్ పాపడ్ కూడా పెట్టారు. సో మనం ఏదైతే మిస్ అవుతామో అనుకుంటాము, ఇంత దూరం వచ్చి చదివినందుకు భవిష్యత్తు బాగుంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, ఫ్యూచర్లో మాకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి, క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. ఇవన్నిటితో పాటుగా ప్రైమరీగా మీరు కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ చేసి వచ్చారు, పేరెంట్స్ కొంచెం స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళు అడిగేది ఏంటి? బేసికల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి? ఫుడ్ మేడం. ఫుడ్ ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇప్పుడు ఏదైనా హెల్త్ అంటే చదవాలన్నా, యాక్టివిటీస్, ఫిట్నెస్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా కూడా ఫస్ట్ మనకి ఫుడ్ అనేది తినాలి. సో ఆ ఫుడ్ మన సౌత్ నుంచి ఎవరైతే వస్తున్నారో పిల్లలకి నార్త్ సైడ్ ఫుడ్ అనేది చాలా వరకు పడకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం వాళ్ళు చదువుకోవడానికి కానీ మెయిన్ రీజన్ అనేది మనకి స్ట్రెంగ్త్ అనేది కావాలి కాబట్టి ఫుడ్ అనేది తినాల్సిందే. సో ఆ ఫుడ్ అనేది మన సౌత్ మెస్ అనేది ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇష్టమైన ఫుడ్ అనేది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, వాళ్ళకి ఏది నచ్చితే ఆ ఫుడ్ అనేది వాళ్ళు తింటారనమాట. సో దీంట్లో రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. సో సౌత్ ఫుడ్డే తినాలి అండ్ నార్త్ ఫుడ్డే తినాలి అనేసి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. సో అది ఒక యూఎస్పీ చెప్పాలి ఐటీఎం గురించి అంటే స్పెషల్ సౌత్ ఇండియన్, మన తెలుగు ఫుడ్ అనేది ఉంది అనేది. సో దీనికోసం స్పెషల్గా అరేంజ్మెంట్స్, షెఫ్స్ కానీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ మ్యామ్. మనకి సౌత్ నుంచి లైక్ అంటే మన తెలంగాణ నుంచి మనకి చెఫ్స్ అనే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి వండుతున్నారు అనమాట స్టూడెంట్స్ కోసంగా. సో మన ఐటీఎం యూనివర్సిటీ అనేది ఒక తెలుగు చెఫ్ని తీసుకొని వచ్చి వాళ్ళకి తగ్గట్టు లైక్ సౌత్ మెంబర్స్ని ఒక 3-4 మెంబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ చెఫ్స్ని పెట్టేశారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఏం కావాలి ఏంటనేది డైరెక్ట్ మెస్ కమిటీ అనేది ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, సో ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని అక్కడితో క్లియర్ చేస్తారనమాట.
సో ఇది మీరు చదువుకుంటున్నప్పుడు మిస్ అయిందా ఇలాంటి ఫుడ్? యా మ్యామ్, ఆఫ్ కోర్స్ ఉన్నప్పుడు చాలా. అంటే నార్మల్గా అయితే నార్త్ సైడ్ అంటే యాక్చువల్గా నార్త్ మెస్సే ఉంటుంది, మన సౌత్ మెస్ అనేది అంత ఈజీగా దొరకదు. యూజువల్గా నార్త్ ఇండియాలో ఉండేటువంటి యూనివర్సిటీలో కూడా మిస్ అవుతుంది అదే. ఎస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్. ఇక్కడ పేరెంట్స్ వచ్చారు, మరి వాళ్ళకి టేస్ట్ చూపించారా? వాళ్ళు ఆఫ్ కోర్స్ తిన్నారు అండ్ వాళ్ళకి నచ్చింది కూడా. సో ఎందుకంటే డైలీ ఇలాంటి ఫుడ్ ఉంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫుడ్ దానికి దానికి తోడుగా మనకి కాలేజ్ బెస్ట్ యూనివర్సిటీ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అన్నీ ఉన్న కాలేజ్లో మనకి ఫుడ్ కూడా యాడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది మ్యామ్. ఎగ్జాక్ట్లీ. సో త్రివేణి చెప్పిన మాట ఇంతకుముందు నేను కూడా చెప్పాను కదా, ఎంతైతే మనకు నాలెడ్జ్ అందుతుందో, ఎంతైతే స్కిల్స్ అందుతున్నాయో, భవిష్యత్తు గురించి ఎంత బాగా మనం ఊహించుకుంటామో, సెలబ్రేటింగ్ డ్రీమ్స్ అదే ఐటీఎం పెట్టుకున్నటువంటి ఒక ట్యాగ్ లైన్. దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి కళలు నెరవేర్చుకోవాలంటే ముందు కడుపు కూడా నిండాలి. కాబట్టి ఆ కడుపు నిండేటువంటి ఒక యమ్మీ టేస్టీ ఫుడ్ని ఐటీఎం అందిస్తోంది. సో ఫుడ్ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ల్యాబ్స్ దగ్గరికి వెళ్దాము, క్లాస్ రూమ్స్ చూద్దాము, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. ఈలోపు నేను లంచ్ కంప్లీట్ చేసుకుంటాను. సో ప్రస్తుతం మనం ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ మెయిన్ మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశం బీటెక్ కోర్సులకు సంబంధించి. ఇది మెయిన్ బిల్డింగ్, మహాత్మా గాంధీ బిల్డింగ్గా దీన్ని చెప్తూ ఉంటారు. నాకు ఎదురుగా కనిపిస్తోంది కిర్లోస్కర్ బ్లాక్ అనేవి. ఈ రెండు బిల్డింగ్స్లో ఒక దాంట్లోనేమో క్లాస్ రూమ్స్ అనేవి జరుగుతాయి, ఇంకొక దాంట్లో కంప్యూటర్ ల్యాబ్ అనేది అక్కడ ఉంటుంది. మెయిన్గా ఐటీఎంకి సంబంధించి ప్రస్తుతం జనరేషన్ కోరుకుంటున్నటువంటి కోర్సులు, ట్రెండింగ్ కోర్సులు అనేవి ఉన్నాయి. డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, దీంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ, ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కావలసినటువంటి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం అనేది. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా ఈ క్యాంపస్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని ఆకర్షించేటువంటి అంశం ఏంటంటే చుట్టూ చెట్లు ఉండడం, పచ్చటి ప్రకృతి మధ్యలో ఉండేటువంటి బ్లాక్స్. దేనికది ఇండివిజువల్గా ఉండేటువంటి బ్లాక్స్. యూజువల్గా మనకు పురాతన కాలంలో కనిపించేటువంటి గురుకుల స్టైల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా, చుట్టూ ఒక క్లాస్ రూమ్ చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్, చెట్లతో ఒక పచ్చటి ప్రకృతి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ సపరేట్గా ఉండడంతో పాటుగా మనకు ఒక గురుకులానికో ఒక శాంతినికేతన్కో వెళ్ళినటువంటి అనుభూతి కనిపించేలాంటి అట్మాస్ఫియర్, కావలసినటువంటి గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఇవన్నీ ఉండడం అనేది ఇంకొక ప్రత్యేకత. ఎట్ ద సేమ్ టైం ఐటీఎం యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు తర్వాత వెళ్ళేటువంటి ఫర్దర్గా మనం ఇంకో కోర్సు ఏదైనా కంటిన్యూ చేయాలి, లేదు క్యాంపస్ సెలెక్షన్ అనేది వెరీ రీసెంట్గా 9th మెగా జాబ్ మేళా అనేది కూడా కండక్ట్ చేసింది ఐటీఎం యూనివర్సిటీ. దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కార్పొరేట్ సంస్థలతో పాటుగా విదేశీ సంస్థలతో కూడా కొలాబరేషన్ అనేది ఉంది కాబట్టి వాటన్నిటికీ ఆఫర్ ఉంది. ఎట్ ద సేమ్ టైం 46 లక్షలకు పైగా ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఐటీఎం నుంచి ఉన్నారు. సో కోర్సుల పరంగా ఆన్ పార్ విత్ ఎనీ అదర్ యూనివర్సిటీ, ఎనీ అదర్ కాలేజ్కి సంబంధించి ఇప్పుడు ట్రెండింగ్గా, ఛాలెంజింగ్గా ఉన్నటువంటి కోర్సులన్నీ కూడా ఐటీఎం ఆఫర్ చేస్తోంది. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా 2 బ్లాక్స్ ఉంటాయని, ఒకటి మహాత్మా గాంధీ బ్లాక్, ఇంకోటి కిర్లోస్కర్ బ్లాక్. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బ్లాక్లో ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నాము. యూజువల్గానే ఎక్కడైనా ఒక థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్లు అనేవి 2 డిఫరెంట్గా ఉండేలా ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐటీఎం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ల్యాబ్ను తయారు చేసింది. దాంట్లో ప్రధానంగా నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది. ఇందులో థియరీ అండ్ ప్రాక్టికల్ని రెండింటిని క్లబ్ చేసి ఉండేలా ఆన్లైన్లో జరిగేటువంటి క్లాసెస్తో పాటుగా ప్రధానంగా స్టూడెంట్కి కావలసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ లేకపోతే ప్రస్తుత ట్రెండ్లో కనిపిస్తున్నటువంటి కోర్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసేలా ఉన్నటువంటి బీటెక్ కోర్సుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి తగ్గట్టుగా ఉండే కోర్సులని డిజైన్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
దాంట్లో ప్రధానంగా ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు, యాక్చువల్గా ఈ 4 years బీటెక్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ స్ట్రీమ్స్ ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు फैकल्टी आशीष गारू. आशीष जी नमस्ते. नमस्कार. सो ITM के बारे में ये बता दीजिए, हमने सुने हैं कि ये नो क्लासरूम कॉन्सेप्ट, ये क्या है? व्हाट इज दिस नो क्लासरूम कॉन्सेप्ट? So ma'am, it's see, ITM is known for its excellence of the teaching skills, and this year we are setting up a specially crafted course. We call it Center of Excellence for Artificial Intelligence and Machine Learning program actually. So it's an BTech course, and the way we are designing it, see, there is a practice of BTech course where we include all theory and practical basically. Exactly. So in conventional course there is a gap between theory classes, then students supposed to get into the practical labs, and in this Center of Excellence we are trying to minimize this gap. Okay. So since we call it zero classroom teaching actually, so we have created one setup in that student is supposed to take their theory as well as practical at the same setup, and we are developing a cafeteria, and we have purchased server which are required for artificial intelligence and machine learning. And just in this session we invested 1.5 crore initially, and we are extending this 1.5 crore again, and it's a big huge setup. We are having that server which help to develop such a program which is the main requirement of that computer science, artificial intelligence and machine learning. So this zero classroom teaching will provide the students to get this facility to develop their technical skill more intensively. So what are the streams available here for BTech students? So ma'am, in BTech we are offering all major streams, as like ITM University offering BTech computer science and BTech electronics and communication, BTech in electrical engineering, BTech in mechanical, BTech in civil engineering, and BTech IT, information technology. In these branches we are having specializations, as like in computer science we are offering the much more demanding artificial intelligence and machine learning, then cyber security and data science. We have 3 specialization in that, and that too in electronics and communication the students may have IoT and sensor technology, and second very demanding is the VLSI and design actually. Okay, so in electronics we have 2 specializations and which are in demand, and like job perspectives are very good in this. And in electrical engineering though we have EV, electric vehicles, and solar technologies. So as like we have specialization, different specializations we are offering according to the requirement of job perspectives. Yeah. When we are talking about job perspectives, like what are the assurance you are going to give the students about the placements? Okay. See ma'am, when the name ITM University comes, we are known for placements basically, because we have a very long experience of the BTech course. We started BTech in 1997, so it's 28th year of the excellence basically. So all the big recruiters, TCS, L&T, Wipro, Infosys, Amdocs, regularly coming for placement purpose. Just now a week ahead, before we organized one mega job fair. In that fair 29 company visited to ITM University, and we provide this facility to the other college students as well. So ITM is known for its best placements actually. See, market is getting up and down every time. We cannot predict the future, but at the same time ITM University is committed to provide best placement in the central region. So highest package we have on record of 45 lakhs LPA, and on an average in BTech 7.5 is common. The students are making very easily. What are the other courses apart of this BTech you are offering? Other than BTech courses, ma'am, we have ITM University is offering more than 125 courses under the umbrella of ITM University. It's paramedical, pharmaceuticals, sports education, nursing science, allied sciences, paramedical. We have a very vast canvas of the courses. And I hope journalism also there in that. Yes, exactly. Journalism and mass communication we also have. Yes, thank you so much Ashish ji. Best wishes to you. So
ఇంతకుముందు మనం క్యాంపస్ గురించి మాట్లాడుకున్నాము, ఆ తర్వాత కోర్సుల గురించి కూడా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాస్ రూమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా ఉండేలా దేనికది సపరేట్ బిల్డింగ్స్ అనేవి బ్లాక్స్ లాగా డివైడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ క్లాస్కి సంబంధించి ఆ కోర్సు స్టూడెంట్ చాలా పీస్ఫుల్గా క్లాస్ను వినేలా డిజైన్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ అనేది కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించి కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హ్యాపీగా కూల్గా ఉండేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంది. ఎట్ ద సేమ్ టైం చుట్టూ పచ్చని వాతావరణం కనిపిస్తోంది. మంచి గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఉన్నటువంటి ఈ క్యాంపస్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్లో కావలసినటువంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతోంది అనేది స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎడ్యుకేషన్కి ఎంతైతే ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తుందో అంతే ప్రాముఖ్యత స్పోర్ట్స్ కూడా ఇస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఉన్నటువంటి జిమ్ చూస్తున్నాం. యూజువల్గా ఏ యూనివర్సిటీలోనూ ఇంత పెద్ద ఏరియా అనేది ఒక జిమ్ కోసం ఏర్పాటు చేసినట్టుగా మనకు కనిపించదు. అండ్ మనం మాట్లాడుకోవాల్సింది అవుట్డోర్ గేమ్స్కి ఎంతైతే ప్రయారిటీ ఉంటుందో ఇండోర్ గేమ్స్కి కూడా అంతే ప్రయారిటీ ఉంది. ఐటీఎం స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఎరీనాలో పాల్గొని వాళ్ళు ఇప్పటిదాకా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఎన్నో గెలుచుకున్నారు. దీంతోనే అర్థమైపోతుంది ఎడ్యుకేషన్ ఎంత ప్రయారిటీయో. స్పోర్ట్స్, ఫిట్నెస్ యాక్టివిటీస్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది. దానికి తగ్గట్టుగా ఎంటైర్ అకాడమిక్ ఇయర్లో ఒక షెడ్యూల్స్ కూడా వీటి కోసం ఏర్పాటు చేశారు. దీనికోసం సపరేట్గా టైం స్లాట్ అనేది కూడా ఉన్నప్పటికీ ఉన్నటువంటి అవుట్డోర్ గేమ్స్లో క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, ఎనీ టైం వాళ్ళు ఆడుకోవచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా ఒక కోచ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో, ఏ హాబీలు ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో ఉంది. ఇంతకుముందు మనం ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా చూసాం కదా. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తోందంతా క్రికెట్ గ్రౌండ్. బీసీసీఐ అప్రూవ్ చేసినటువంటి క్రికెట్ గ్రౌండ్ ఉంది. ఐటీఎంలో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ను కూడా తయారు చేస్తుంది. ఇక్కడ సపరేట్ కోచ్లు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి అన్ని ఆటలకి ఇక్కడ వాటికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. అండ్ పోటీల కోసం కూడా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. ప్రధానంగా మాట్లాడుకుంటే మనకి ఇతర యూనివర్సిటీలో కనిపించినటువంటి ఇంకొక స్పెషాలిటీ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ అనేది కూడా ఇక్కడ ఉంది. క్రికెట్తో పాటుగా బాస్కెట్బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, కబడ్డీ ఉంది, ఎట్ ద సేమ్ టైం బ్యాడ్మింటన్, ఇవన్నీ స్పోర్ట్స్ అనేవి ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఐటీఎం చదువుకి ప్రాధాన్యత ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా కూడా 3 ఫ్లోర్లలో ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. యోగాతో పాటుగా జిమ్, ఫిట్నెస్, ఫిజికల్ ట్రైనింగ్, ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది ఐటీఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ గ్వాలియర్ గురించి చెప్పుకోవాల్సినటువంటి మరొక మంచి ఫీచర్ హెల్త్ సర్వీసెస్ కూడా. ఐటీఎం హాస్పిటల్ అనేది ఆల్రెడీ ఉంది. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్లాక్లో, తురారి బ్లాక్లో హెల్త్ సెంటర్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ సిక్ అయ్యారు, హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది, అప్సెట్ అయ్యారు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇక్కడికి షిఫ్ట్ చేసి మెడికల్ కేర్ అందించడానికి 24/7 ఎప్పుడు డాక్టర్ అండ్ హెల్త్ అసిస్టెంట్స్ కూడా ఉండడం అనేది మంచి ఒక ఫీచర్, గ్రేట్ ఫీచర్. యూజువల్గా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్, మిగతా టెన్షన్స్ ఇవన్నిటి నుంచి కొంచెం తట్టుకొని ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, సూపర్వైజర్స్ టేక్ కేర్ చేసినప్పటికీ వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్, హెల్త్ పరంగా వచ్చే డిస్టర్బెన్సెస్ చూసుకోవడానికి హెల్త్ సెంటర్ కూడా యూనివర్సిటీ క్యాంపస్లోనే అదే బ్లాక్లో ఉండడం గ్రేట్ కదా. సాధారణంగా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి కొన్ని కలలు ఉంటాయి. కెరీర్లో స్థిరపడాలని, బాగా చదువుకోవాలని, మంచి కెరీర్, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం ఉండాలని.
వాటన్నిటినీ కేవలం కళలుగా మాత్రమే చూడకుండా వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేటింగ్ డ్రీమ్స్ అనే ఒక కాన్సెప్ట్తో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ గ్వాలియర్ కోర్సుల్ని ఆఫర్ చేస్తుంది. కేవలం కోర్సుల్ని ఆఫర్ చేయడమే కాదు, తమ కళల్ని సాకారం చేసుకోవడం, వాటిని సెలబ్రేట్ చేసుకోవడం. అయితే గ్వాలియర్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి ఈ కోర్సుల వివరాల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాజశేఖర్ గారు, సౌత్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్. రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే. సో రాజశేఖర్ గారు, మాకు సితోలి క్యాంపస్లో ఉన్నటువంటి కోర్సెస్ అగ్రికల్చర్తో పాటుగా అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సితోలి క్యాంపస్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ తెలుగు స్టూడెంట్స్కి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకు కంప్లీట్ ఐటీఎం యూనివర్సిటీ ఒక 3 పార్ట్స్లో ఉంటుందండి. టోటల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 350 ఎకర్స్ ల్యాండ్లో ఉంటుందండి కంప్లీట్ క్యాంపస్ వచ్చేసరికి. ఈ 3 పార్ట్స్లో తురారి క్యాంపస్ ఏదైతే ఉందో అన్ని టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మనకు తురారిలో ఉంటుంది. మొత్తం బీటెక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఎంబీఏ, ఎంసీఏ అవ్వచ్చు, ఈవెన్ ఫోరెన్సిక్ సైన్స్, బయోటెక్నాలజీ లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తురారిలో జరుగుతాయి. ఇక్కడ షితోలి క్యాంపస్ వచ్చేసరికి మనకు కొంత పార్ట్ ఇంజనీరింగ్తో పాటు ఇక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయండి. దీంట్లో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది మన దగ్గర ఉందండి. బీఎస్సీ అగ్రికల్చర్కు ఐసీఆర్ అక్రెడియేషన్తో ఇండియాలో మనకు 2018లో ఈ అక్రెడియేషన్తో ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయిందండి. సో ఇదివరకు బీఎస్సీ అగ్రి కూడా రన్ అయ్యేది. అప్పట్లో కూడా మన తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉండేవాళ్ళు. సో ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది మనకు 2018లో వచ్చిందనమాట. అప్పటి నుండి అక్రెడియేషన్తో మన ఇన్స్టిట్యూషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ అక్రెడియేషన్ ఉంటేనే మన తెలుగు స్టేట్స్లో గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐకార్ అంటామండి. సో చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఇండియాలో దాదాపు ఒక 150-160 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేస్తూ ఉంటే దాంట్లో ఒక 16-17 ఇన్స్టిట్యూషన్స్కు మాత్రమే ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంది. సో దాంట్లో ఐటీఎం యూనివర్సిటీ అనేది ఒకటండి. సో దానివల్ల ఈ అక్రెడియేషన్ ఉండడం వల్ల మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది మన యూనివర్సిటీకి అనేది వస్తూ ఉంటారు. ఈ షితోలి క్యాంపస్ ఏదైతే ఉందో దీంట్లో బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ అయినటువంటి హార్టికల్చర్ అవ్వచ్చు, ఈవెన్ ఎంఎస్సీలో మనం డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నామండి. ఎంఎస్సీలో అగ్రోనామీ, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ ఉంది, ఎంటమాలజీ ఆఫర్ చేస్తున్నాం. అలాగే జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎంఎస్సీకి కూడా మనకు ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది రాబోతుందండి. ఓన్లీ ఇది వరకు మనకు బీఎస్సీ అగ్రికల్చర్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎంఎస్సీకి అనేది కూడా మనకు ఐసీఆర్ అక్రెడియేషన్, పీజీ ప్రోగ్రామ్స్ అన్ని స్పెషలైజేషన్స్కి అనేది రాబోతుంది అనమాట. దీంతో పాటు మనకు ఇంకొకటి థర్డ్ మనకి ఇక్కడే ఇన్స్టిట్యూషన్ పక్కనే హాస్పిటల్తో పాటు అక్కడ పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, అంటే పారామెడికల్లో మనకు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అవ్వచ్చు, రేడియాలజీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దాంట్లోనే మనకు బీ ఫార్మసీ ఉందండి, ఫార్మ్ డి కూడా ఆఫర్ చేస్తున్నాం. పీజీ లెవెల్లో ఎం ఫార్మసీ కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కానివ్వండి, ఏఎన్ఎం, జిఎన్ఎం లాంటి కోర్సెస్ కూడా మనకు ఇక్కడ హాస్పిటల్ సరౌండింగ్స్లోనే మనము ఆ స్టూడెంట్స్కు అంటే మెడికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ థర్డ్ క్యాంపస్ ఇది షితోలికి జస్ట్ హార్డ్లీ ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుందండి. సో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము ఆఫర్ చేస్తున్నాం. సో ఒకటి వచ్చేసరికి తురారిలో టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఉంటే, షితోలిలో వచ్చేసరికి మనకు కంప్లీట్గా అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ ఉంటే, అండ్ షితోలికి మనకు ఒక 200-250 మీటర్స్ దూరంలో హాస్పిటల్ అక్కడే ఉందండి. మనకు 350 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది. అదే హాస్పిటల్లోనే మనము మెడికల్ అలైడ్ కోర్సెస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్తో పాటు ఎవరైనా పారామెడికల్ కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్కు కావాల్సిన ఆఫ్టర్ 12th ఏవైతే కెరీర్ పాత్స్ ఉన్నాయో ప్రతి పాత్కి అనేది ఇక్కడ వే అనేది దొరుకుతుందండి ఐటీఎం యూనివర్సిటీలో. సో యూజువల్గా ఇంజనీరింగే కాదు మిగతా అన్ని కోర్సుల మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ప్రామిసింగ్ కోర్సుల్లాగా కనిపిస్తున్నాయి, మోస్ట్ డిమాండింగ్ కోర్సుల్లాగా కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. ఎక్కువ మనం ఇప్పుడు అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ తీసుకుంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయండి. గవర్నమెంట్ సెక్టారే కాకుండా దానికి ప్రైవేట్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్కి అనేది ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత నుండి తీసుకుంటే కనుక పారామెడికల్ కోర్సెస్ అవ్వచ్చు, ఈవెన్ ఫార్మా రిలేటెడ్ కోర్సెస్కు అంటే మెడికల్ రిలేటెడ్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా హ్యూజ్ డిమాండ్ అనేది ఉందండి. అండ్ స్టూడెంట్కు కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆపర్చునిటీస్ కూడా బాగున్నాయి. అంటే ఒక 6 years మెడిసిన్ చేసిన డాక్టర్కు ఒక 30-40,000 ఎర్నింగ్ ఛాన్సెస్ ఉంటే, ఇక్కడ 3-4 years ఏవైతే డిగ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో మెడికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వీళ్ళకు 60-70,000 అనేది ఒక డిగ్రీ కోర్స్ అయిపోగానే చేసే స్కోప్ అనేది దొరుకుతుంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల అండి.
అండ్ తురారి కావచ్చు, సితోలి క్యాంపస్లు కావచ్చు, రెండు కూడా పచ్చటి ప్రకృతి, చుట్టూ చెట్లు అండ్ చల్లటి గాలులు, ఇవన్నిటితో కూడా లైక్ ఒక మనం ఏదో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న ఫీల్ అనేది లేకుండా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఉన్నటువంటి బిల్డింగ్స్, బ్లాక్స్. అవునండి. సో జనరల్గా యూనివర్సిటీస్ అంటేనే ఏదో బిల్డింగ్సే మనకు ఎక్కువగా కనపడతాయి, కానీ బట్టి వాళ్ళకు ఎక్కడ కూడా స్టూడెంట్కు స్పోర్ట్స్ కానివ్వండి, ఈవెన్ నేచర్ పరంగా తీసుకున్నా కూడా అక్కడ ఏదో మొత్తం ప్లెయిన్ ఒక రా ఏరియా లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాంపస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మొక్కలు అంటే అగ్రికల్చర్ క్యాంపస్ కదా, ఓన్లీ అగ్రిలో ఉన్నాయని కాదు, ఈవెన్ తురారికి వచ్చినా కూడా మీకు ఆ స్కల్ప్చర్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి. ఎందుకంటే తురారిలో కూడా మనకు ఆల్మోస్ట్ 100 ఎకర్స్లో ఫార్మింగ్ ల్యాండ్లో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అనేది వీళ్ళు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటారండి. అండ్ దగ్గర 170 ఎకర్స్లో మళ్ళీ యూనివర్సిటీ ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకొని అక్కడ కూడా ఫిషరీ పాండ్ అనేది కూడా డెవలప్ చేసిందండి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఫిషరీ పాండ్ అనేది అయిపోయింది. అది కూడా బీఎస్సీ అగ్రికల్చర్లో ఒక పార్ట్ అండి. అండ్ ఆ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నేచర్ అనేది మీరు చూస్తే కనుక చాలా గ్రీనరీ అనేది ఉంటుంది. క్యాంపస్ మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి స్టూడెంట్. సో ప్రతి స్టూడెంట్ కూడా క్యాంపస్లో వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్, ఇంతకుముందు మనం ఐటీఎం క్యాంపస్ చూసాము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోర్సుల గురించి చూసాము, క్లాస్ రూమ్లు చూసాము. వీటన్నిటి చూసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కోసం నాతో పాటుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ వాళ్ళు ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఫుడ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. అండ్ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఓవరాల్గా ఫ్యూచర్ గురించి ఎలాంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఫస్ట్ నేను ప్రనూషతో తీసుకుంటాను. హలో ప్రనూష. హాయ్ మ్యామ్. ఎలా అనిపిస్తోంది ఇక్కడ ఐటీఎం క్యాంపస్? ఫీలింగ్ గుడ్ మ్యామ్. లైక్ ఇక్కడ వరకు వచ్చి హిందీ నేర్చుకోవడము, ఫస్ట్లీ లాంగ్వేజ్ ఓకే ప్రాపర్గా మన స్టేట్లో ఉంటే మాత్రం తెలుగు ఓన్లీ, బట్ వేరే స్టేట్కి ఆ తర్వాత 10th క్లాస్లో వదిలేసాం మనం దాన్ని. మా డాడీ ఇంటెన్షన్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో ఓకే ఉండాలి, లైక్ బాగుంటుంది అని ఇంత దూరం రావడము. ఫస్ట్ అయితే డొనేషన్, మన సైడ్ డొనేషన్స్ అయితే మనం కట్టలేము కదా మ్యామ్, అంత ఫీజులు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకటి హిందీ నేర్చుకోవడము, ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా మంచిగా పాపులారిటీ అంతా పెరుగుతుంది అది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ నార్మల్గా ముందైతే మాకంతా నార్త్ ఫుడ్ ఉండింది, రీసెంట్గా సౌత్ ఫుడ్ వచ్చింది. వీఆర్ హ్యాపీ విత్ సౌత్ ఫుడ్ నో. నార్త్ ఫుడ్ అంటే కొంచెం కష్టంగా ఉంది స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అదంతా బాగుంది, అందరికి బాగా కలిసిపోయారు. ఏ ఇయర్ లో ఉన్నావు ఇప్పుడు నువ్వు? 3rd year కంప్లీటెడ్ మ్యామ్. ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది, ఇప్పుడు 4th year స్టార్ట్ అవుతుంది. ఇంకా సో 1 year లో అయితే ఇక్కడ నుంచి ఐటీఎం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. బయటకు వెళ్లే ముందు ఆలోచనలు ఉంటాయి కదా, క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయా, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది. సో మేము విన్నాం ఇవి ఇంతకు ముందే ఒక బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ క్యాంప్ అనేది ఇక్కడ జరిగింది అనేది. అవును మ్యామ్, దానికోసమే లైక్ మమ్మల్ని ఇంకా అంతకంటే బెటర్ గా ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ లో వెకేషన్ కి పంపకుండా ఈ 45 days ట్రైనింగ్ సెషన్ పెట్టారు. ఇక్కడ ఉంటున్నారా? ఓకేనా? 45 days ఉంటున్నాం మ్యామ్, కంపల్సరీ ఉంటాం కూడా. ఎందుకంటే వాళ్ళకంటే ఇంకా బెటర్ పొజిషన్ లో మేము ఉండడానికి ట్రై చేస్తున్నాము. సో దానికోసం మేము ఈ 45 to 50 days ఇక్కడే. ఓకే, సో గేరింగ్ అప్ ఫర్ ద ఫ్యూచర్. ఎస్, థ్యాంక్ యూ ప్రనూష. అండ్ నాతో పాటుగా ఆలియా కూడా ఉంది. ఆలియా, కోర్స్ చేస్తున్నావు నువ్వు? బీటెక్ మ్యామ్, బీటెక్ సిఎస్, స్పెషలైజేషన్ ఏఐఎంఎల్ మ్యామ్. అండ్ నేను 3rd year కంప్లీటెడ్, ట్రైనింగ్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఎక్కడి నుంచి? ఇదే యూనివర్సిటీ నుంచి 45 days ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు. ఆగస్ట్లో ప్లేస్మెంట్స్ డ్రైవ్ ఉంది. ఓకే, సో దానికోసం అని చెప్పి ఇక్కడే ప్రిపేర్. ఫ్రమ్ బేసికల్గా ఇక్కడ వరంగల్ నుంచి. సో ఇక్కడ దాకా రావడం ఎందుకని గ్వాలియర్ మధ్యప్రదేశ్ దాకా వచ్చావు? యాక్చువల్లీ ఇది నా చాయిస్ కాదు, మా డాడీ చాయిస్. నాకు చాలా లైక్ ఐఐటి కూడా వచ్చింది. డాడీ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ లైక్ డ్రగ్స్ ఇలాంటి సంథింగ్ ఏదో అలవాటు అయిపోయిద్ది, అంత బాగోదు అని చెప్పి నాకు ఒక కన్సల్టెన్సీ ద్వారా ఇది తెలిసింది, ఈ యూనివర్సిటీ గురించి తెలిసింది. సో అక్కడి నుంచి నేను ఇక్కడికి ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా మధ్యలో.
నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినాక అర్థమైపోయింది ఇక్కడ ప్లేస్మెంట్స్ కన్ఫర్మ్గా వస్తాయి. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ ద్వారా ఏదైతే ఉందో చాలా బాగుండిద్ది అని చెప్పి ఇంకా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్. ఓకే. నేను ఆప్ట్ చేసేది ఫుల్ స్టాక్ డెవలపర్గా. కాన్ఫిడెంట్గా ఉన్నావా? యా, ఐ విల్ గెట్ ఎ జాబ్. ఓకే, బెస్ట్ విషెస్ టు యూ అమ్మా. ఇప్పుడు ఇనీషియల్గా ఉండే గ్లిచెస్ అవన్నీ పోయాయి? అన్నీ పోయాయి. కాన్ఫిడెంట్ అండ్ యు ఆర్ రెడీ టు వెల్కమ్. కాన్ఫిడెంట్. ఓకే, అండ్ యు ఆర్ రెడీ టు వెల్కమ్ జూనియర్స్ ఆల్సో. తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి. యా యా. Yes. This is the best university, I think. Okay. Best wishes for your future. Thank you so much. సో ఇప్పటిదాకా మనం బీటెక్ స్టూడెంట్స్ తో మాట్లాడాము. ఇప్పుడు BCA స్టూడెంట్ ఉంది వినీలా. హలో వినీలా. హలో మ్యామ్. ఎలా అనిపిస్తుంది క్యాంపస్ కాలేజ్? బాగుంది మ్యామ్. ఎందుకని BCA ఇక్కడ దాకా వచ్చావు నువ్వు? యాక్చువల్గా నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను అనమాట. తర్వాత నాకు ఐటీ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు ఐటీ సైడ్ రావడానికి బీటెక్కి ఎలిజిబిలిటీ లేదు. సో BCA చేసినా కూడా అదే ఫీల్డ్ కదా అని దీంట్లోకి వచ్చాను అనమాట. అండ్ యూనివర్సిటీలో బాగుంటుంది, రెప్యుటేషన్ బాగుంటుంది అనేసి యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. మన సైడ్ వచ్చేసి చాలా కాస్ట్ ఎక్కువ ఉంది ఫీజ్ది, ఇక్కడ కంపేర్ చేస్తే తక్కువ ఉంది. అండ్ ఆల్రెడీ మా బ్రదర్ కూడా సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది అని. సరే ఎక్కడైతే ఏముందిలే అన్నట్టు తీసుకున్నాను. ఏముందిలే అనుకుని వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నార్త్ సైడ్ ఎలా ఉంటుంది, అసలు అందరితో ఎలా కలుస్తాను అనుకున్నా. కాకపోతే ఆల్మోస్ట్ మా క్లాస్ మొత్తం నార్త్ వాళ్ళే. నాకు ఇంకా అలవాటు అయిపోయింది, వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడతారు అనమాట. సో బాగుంది ఇప్పుడు. వాట్ అబౌట్ ద క్యాంపస్ అండ్ ఫ్యాకల్టీ? ఫ్యాకల్టీ కూడా చాలా బాగా టీచ్ చేస్తారు. క్యాంపస్ కూడా చాలా పీస్ఫుల్గా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో మనతో పాటుగా ధనుష్ కూడా ఉన్నాడు, సీనియర్ స్టూడెంట్. తను ఎలా ఉంది ITM? మంచిగా ఉంది మ్యామ్. స్టడీ బాగుంది, పీస్ఫుల్గా ఉంటుంది మ్యామ్ క్యాంపస్. 4th ఇయర్కి ఎంటర్ అవుతున్నాం మ్యామ్. 3rd ఇయర్ అయింది ఇప్పుడే జస్ట్. సో కాన్ఫిడెన్స్ కూడా ఏమైనా బిల్డ్ చేస్తున్నారా? మనకు ఓన్లీ క్లాసులు ఇవే కాకుండా కాన్ఫిడెంట్ బిల్డ్ చేస్తున్నాం మ్యామ్. ఏం చేస్తారు ఇక్కడ? అంటే లైబ్రరీకి పోయి చదువుకుంటాం 5కి అట్లా. 3కి కాలేజ్ అయిపోయింది, 5కి అట్లా లైబ్రరీ పోయి చదువుకుంటాం. మీకు ఇక్కడ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, జిమ్ ఉంది, అవన్నీ కూడా యూజ్ చేసుకుంటారా మీరు? యూజ్ చేసుకుంటాం. 4 తర్వాత ఎలా ఉంటుంది జిమ్కి, స్పోర్ట్స్కి. ఓకే. సో ఇప్పుడు అక్కడ మా ధనుష్ అన్న ITMలో చదువుతున్నాడు అనుకొని వచ్చే మీ రిలేటివ్స్, మీ కజిన్స్కో, చుట్టుపక్కల వాళ్ళకో ఏం చెప్తారు? మంచిగా ఉంటుంది కాలేజ్, పీస్ఫుల్గా ఉంటుంది, స్టడీ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. ఫ్యూచర్ గురించి అంటే ప్లేస్మెంట్ అయితే వస్తుంది మేడం, పక్క ప్లేస్మెంట్ వస్తుంది. మన సైడ్ నుంచి మనం చేసే ఎఫర్ట్ మనం కూడా చేయాలి, అంతే కదా? అది చెప్తారా మరి? మీ సజెస్ట్ చేయమంటే మీ రిలేటివ్స్కో, మీ కజిన్స్కో, మీ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు చెప్పమంటే ఏం చెప్తారు కజిన్స్కి? కాలేజ్ మంచిగా ఉంటుంది, ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు మ్యామ్. వాళ్ళు ఫోకస్ చేయమని చెప్తారు, మనం కూడా ఫోకస్ చేయాలి మ్యామ్. అంతే కదా, వాళ్ళు యూనివర్సిటీ 50% ఉంటే మనది కూడా 50% పెట్టాలి కదా మనం కూడా. ఎస్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నా, కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ట్రైనింగ్ తీసుకుంటున్నా, 45 days ట్రైనింగ్ తీసుకుంటాం. ఓకే. ఇంకొక సీనియర్ నితీష్ కూడా ఉన్నాడు. నితీష్, ఈ క్యాంపస్ ఎలా ఉంది? మ్యామ్ క్యాంపస్ అనుకున్నట్టే బాగానే ఉంది, ఎక్స్పెక్ట్ చేసినట్టు. ఇంత అనుకోలేదు మేము రాగానే ఇంత బాగుంటుంది, ఇంత ఇలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఇలా ఉంటుంది అని. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను తెలంగాణ, నిజామాబాద్. నిజామాబాద్ అంటే మనకు అక్కడ దగ్గరలో చుట్టుపక్కల బోల్డ్ అని యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి మ్యామ్. కాకపోతే నా ఇంటెన్షన్, మా ఫాదర్ ఇంటెన్షన్ ఏముండే అంటే అక్కడ దానికన్నా అక్కడ ఎంత బెస్ట్ కాలేజెస్ ఉన్నా కూడా బయటకు వచ్చి చదువుకోవాలనేది మా డాడీకి ఉండే. సో నాకు అట్లనే ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకా అట్లనే లాంగ్వేజ్ అవి ఇవన్నీ ఫోకస్ అవుతాయి కాబట్టి నేను కూడా ఫోర్స్ వల్ల ఏం రాలేదు, నా ఇష్ట ప్రకారం, మా డాడీ ఇష్ట ప్రకారం వచ్చేసినాం ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర కంటే కొంచెం బయటికి పోయి చదువుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఏ ఆస్పెక్ట్లో మంచిగా ఉంటుందని నువ్వు మీ నాన్న అనుకున్నారు? అంటే మ్యామ్ ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఒకవేళ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తిరగాలి అంటే మనకు జస్ట్ తెలుగు మాత్రమే వచ్చి ఉండాలి. కానీ ఇండియా మొత్తం తిరగాలి అంటే ఒక హిందీ, ఇంగ్లీష్ లాంటివి వచ్చి ఉండాలి కాబట్టి సో నార్త్ సైడ్ విజిట్ చేసి నార్త్ సైడ్ లాంగ్వేజెస్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసేసి ఇప్పుడు లాంగ్వేజ్ వచ్చిన లాంగ్వేజ్ తో పాటుగా ఇక్కడ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ వచ్చినాయా? వచ్చినాయి. స్కిల్స్ వచ్చినాయి.
ఇప్పుడు బోల్డ్ అన్ని కోర్సుల గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కదా, అవన్నీ కోర్సులు ఇక్కడ మీకు యాడ్ చేసిందా ఉన్నాయా? మ్యామ్ అన్ని యాడ్ చేస్తున్నారు. మేము వచ్చిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అయింది. మేము వచ్చినప్పటి దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అయింది. ఆఫర్స్ ప్లేస్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ట్రైనింగ్ ప్లేస్మెంట్ కూడా పెట్టిండ్రు. ట్రైనింగ్ ప్లేస్మెంట్ కాగానే మనకు ప్లేస్మెంట్స్ లో కూర్చుండబెట్టి ప్లేస్మెంట్స్ అందరికి వచ్చేలా చూస్తాము, అందరు ట్రై చేస్తామని కూడా చెప్పారు. సో అక్కడ క్యాంపస్ ఫ్యాకల్టీల రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందో మీది కూడా అంతే ఉంటది కదా, మీ ఎఫర్ట్స్ కూడా 100% పెట్టాలి కదా. అప్పుడు మనం డెఫినెట్లీ పెట్టాలి మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నీకు ఏదన్నా డౌట్ ఉంటే 24/7 నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఏదున్నా నీది నువ్వే వేసుకోవాలి, ఏదున్నా నీది నువ్వే వేసుకోవాలి. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు కడప నుంచి వచ్చినటువంటి శివారెడ్డి క్యాంపస్ ఎలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో వచ్చే స్టూడెంట్స్ కోసం చెప్పమంటే తెలుగు స్టూడెంట్స్ కి ఏం చెప్తావు నువ్వు? క్యాంపస్ అయితే మేము చేరినప్పటికి ఇప్పటికి క్యాంపస్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. క్యాంటీన్లు ఇంకా మరి కోర్సులు ప్లేస్మెంట్ కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి. కంపెనీలు కూడా లాస్ట్ ఇయర్ ఇప్పుడు 4th ఇయర్ కూడా మంచిగానే వచ్చాయి. దాదాపు చాలా మందికి వచ్చాయి. ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చింది, స్టార్టింగ్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తూ దాదాపు 4 to 6 lakhs ఆఫర్ చేస్తూ ఇన్ఫోసిస్ కంపెనీస్ వచ్చాయి. కొత్త కోర్సెస్ యాడ్ చేశారు, క్యాంటీన్ డెవలప్ చేస్తున్నారు, యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నారు. మేము వచ్చినప్పటికైతే ఇప్పటికి చాలా బెటర్గానే ఉంది యూనివర్సిటీ. సో రీసెంట్ గా జరిగిన మెగా రిక్రూట్మెంట్ క్యాంప్ ఏదైతే ఉందో అది మీలో ఇంకా కాన్ఫిడెన్స్ ని పెంచిందా? చాలా పెంచింది. సో మనల్ని మనం కూడా పికప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్యాకేజ్ రావచ్చు అనిపించిందా నీకు? నాకేమైతే మామూలుగా అయితే ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs, దాన్ని క్రాక్ చేయాలని అంత కాన్ఫిడెంట్ తో ఉన్నా నేను. థ్యాంక్ యూ, బెస్ట్ విషెస్ శివారెడ్డి. సో ఇప్పటిదాకా మేము విన్న దాంట్లో 45 lakh అనేది విన్నాము. సో అది క్రాస్ చేయాలి అంటే నువ్వు కూడా పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని కూడా పెట్టాలి కదా. ఎస్, బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ అప్ ద స్పిరిట్, అట్లాగే కంటిన్యూ చేయి నువ్వు. సో ఇది ITM క్యాంపస్ల టూర్. థింక్ బిగ్, థింక్ బియాండ్, సెలబ్రేటింగ్ డ్రీమ్స్, ఈ 2 ట్యాగ్ లైన్స్తో ITM ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సినటువంటి ఒక పర్ఫెక్ట్ ఫార్ములాని అందిస్తుంది. అదే లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలని. తెలుగు స్టేట్స్లో ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, అదర్ స్ట్రీమ్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరి కోసం కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎంపీసీ చేసిన వాళ్ళకు ఎలాగూ ఎంటెక్ కోర్సులు, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులు ఉంటాయి. బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసం కావాల్సిన ఫార్మసీ ఉంది, అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఇక ఎంఈసీలు కావచ్చు, సిఈసీలు, ఇలాంటి గ్రూప్స్ చేసిన వాళ్ళ కోసం కావాల్సినటువంటి ఎంబీఏలు, ఎంసీఏలు, బీసీఏలు, ఎట్ ద సేమ్ టైం లా కోర్సులు అండ్ మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ కోర్స్ అనేది ఇప్పుడు మోస్ట్ అట్రాక్టింగ్ కోర్స్. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ మీద మోర్ ఫోకస్ పెట్టింది. సస్టైనబుల్ గ్రోత్లో భాగంగా అగ్రికల్చర్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. ITM అందులో ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తోంది. అగ్రికల్చర్తో పాటుగా హార్టికల్చర్ ఉంది, ఫిషరీస్ ఉన్నాయి. వీటన్నిటినీ ప్రధానంగా బోధించేటువంటి సితౌలి క్యాంపస్లో మనం ఉన్నాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చుట్టూ ఉన్నటువంటి పచ్చటి ప్రకృతి, ఆ వాతావరణం అండ్ స్టూడెంట్స్కి తమ చదువులో ఏకాగ్రత పెంచేలా ఉండేలా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ప్రతి దాంట్లోనూ ముందుండేలా తీర్చిదిద్దే ఒక అట్మాస్ఫియర్ అనేది ఉంది. సో డూ టేక్ సమ్ టైమ్, ఒకసారి ITMని విజిట్ చేయండి. కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంది. మన హైదరాబాద్లో కూడా ITMకి సంబంధించి ఒక ఆఫీస్ కూడా ఉంది. అక్కడికి కూడా మీరు వెళ్ళి మోర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్కి కావలసినటువంటి ఫ్యూచర్ అనేది ఒక పర్ఫెక్ట్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండేటువంటి ఒక అట్మాస్ఫియర్ ITMలో కనిపించబోతోంది మీకు.